హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే మన ఛానల్లో ఫస్ట్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ సిలబస్ మాట్లాడుకున్నాం 200 మార్క్స్కి. దీంట్లో తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ సిలబస్ గురించి మాట్లాడుకుంటాం. వీడియోని ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, నా స్ట్రాటజీ అంటే నేను కూడా మీతోనే ప్రిపేర్ అవుతున్నాను, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో చేసుకోవడానికి ట్రై చేస్తాను. మీరు కూడా నన్ను ఒక ఫ్రెండ్ లాగా తీసుకొని, ఒక యూట్యూబ్ ఛానల్ అని కాకుండా మనం ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేటప్పుడు ఎలా అయితే మనం కాన్సన్ట్రేషన్గా చూస్తూ వింటూ ఉంటామో అలా మీరు నా వీడియోస్ని చూస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ 90% నాలెడ్జ్ రాకపోయినా కూడా 20% నాలెడ్జ్ అయినా వస్తుంది ఈ వీడియోస్ చూసి అని నేను అనుకుంటున్నాను. అండ్ మ్యాటర్లోకి వస్తే ఎస్ఏ మెయిన్ సిలబస్ 600 మార్క్స్ ఉంటుంది అనమాట. మనకి 4 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అనమాట. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ 100 మార్క్స్కి ఉంటుంది, పేపర్ 2 కూడా తెలుగు 100 మార్క్స్కి ఉంటుంది. కానీ పేపర్ 1, పేపర్ 2లో 100 మార్క్స్ కూడా బిట్స్ రావు. 25 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ వస్తాయి, 75 మార్క్స్ డిస్క్రిప్టివ్ టైప్ వస్తాయి. దీంట్లో మనకి 100కి క్వాలిఫై మార్క్స్ 35 అనమాట. 35కి బిలో రాకుండా 35కి అబోవ్ రావచ్చు. ఇంకా పేపర్ 3, పేపర్ 4 గురించి మాట్లాడుకుందాం. పేపర్ 3లో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అనమాట. ఈ 3 కలిపి 200 మార్క్స్కి అడుగుతారు. అంటే ఆ 100 మార్క్స్లోనే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ కలిపి 100 లేదా 100+ ఒకసారి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రీజనింగ్ 90 అట్లా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ 4 అనమాట. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్, మనకు తెలుసు కదా, హిస్టరీ, పాలిటీ, మూమెంట్, జియోగ్రఫీ, ఎకనామీ, ఇలా సైన్స్, ఇవంతా జనరల్ స్టడీస్ కిందికి వస్తుంది అనమాట. కరెంట్ అఫైర్స్, మెయిన్ టాపిక్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జీకే, ఇవంతా కలిపి 200 మార్క్స్ అనమాట. ఓవరాల్గా చూసుకుంటే అర్థమెటిక్ రీజనింగ్లో 200కి 150 మ్యాక్సిమం మార్క్స్ అనమాట. 150 వస్తే నీకు పక్కా జాబ్ వచ్చేసినట్టే అర్థమెటిక్ రీజనింగ్లో. అండ్ ఇంకా జనరల్ స్టడీస్లో నువ్వు తక్కువ స్కోర్ చేసిన, అంటే మ్యాక్సిమం 130, 120 అలా చేసినా కూడా నీకు అర్థమెటిక్ రీజనింగ్ మీద గ్రిప్ ఉంటే నీకు ఎస్ఏ జాబ్ పక్కా వచ్చినట్టే. ఇదండి మన టీఎస్ఎస్ఐ మెయిన్స్ సిలబస్ అనమాట. అండ్ సిలబస్ అంతా మనకి ఒక ఐడియా వచ్చింది. దీంట్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాతో మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.